హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రుచికరమైన కొబ్బరి హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొబ్బరి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా రుచిగానే ఉంటుంది. అలానే చాలా సింపుల్ గా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి హల్వాని తయారు చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ లేత కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. కొబ్బరి ముక్కకి వెనకాలన్న పార్ట్ అనేది డార్క్ బ్రౌన్ కలర్ లో ఉన్నట్లయితే కొబ్బరి ముదిరినట్టు అన్నమాట. అలా కాకుండా లేత గోధుమ రంగులో ఉన్నట్లయితే లేదా లైట్ బిస్కెట్ కలర్ లో ఉన్నట్లయితే కొబ్బరి అనేది లేతగా ఉన్నట్లు. ఈ రెసిపీకి ముదరగా ఉన్న కొబ్బరి అస్సలు సూట్ అవదండి. లేతగా ఉన్న కొబ్బరిని మాత్రమే తీసుకోవాలి. కొబ్బరి వెనకాల ఉన్న పార్ట్ ని ఇలా పీలర్ తో పీల్ చేసుకున్న తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ కొబ్బరికాయల్ని 2 వరకు తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికాయ ముక్కలు 2 కప్పుల వరకు వచ్చాయి. గ్రామ్స్ లో ఇవి కరెక్ట్ గా 250 గ్రాములు అంటే పావు కేజీ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు పాలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు పలుకు అనేది లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో గానీ లేదా దలసరి కడాయిలో గానీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ రెసిపీకి నెయ్యి అనేది ఎక్కువ పట్టదండి, చాలా తక్కువగా పడుతుంది. ఈ నెయ్యిలోనే మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. బట్ నేను ఈ రెసిపీకి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేయడం లేదు. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసుకుని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి అంటే కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడానికి కనీసం 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి, కంపల్సరీ ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోనట్లయితే హల్వా అనేది పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఇలా కొద్దిగా డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు పాలని వేసుకోవాలి. ఈ టైంలో కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు లేదా పచ్చి పాలనైనా వేసుకోవచ్చు. పాలు వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ తయారు చేసినప్పుడు ఇందులో మనం నెయ్యి అనేది ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెను గానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ గానీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను రా షుగర్ ని వేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ రిఫైండ్ షుగర్ నే వేసుకోవచ్చు లేదా 1 కప్పు వరకు పటికి బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. 2 కప్పుల కొబ్బరి ముక్కలకి 1 కప్పు వరకు ఇలా పంచదారని వేసుకున్నట్లయితే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఈ రెసిపీని ఇలా పంచదారతో కాకుండా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లంతో తయారు చేసుకునేటట్టయితే ప్రాసెస్ వేరే ఉంటుంది. బెల్లంతో తయారు చేసిన కొబ్బరి హల్వా కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. పంచదార ఇలా కరిగిన తర్వాత ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూస్తే తెలుస్తుంది. ఈ మిశ్రమం కొద్దిగా పలుచగా అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. లేత కొబ్బరికాయలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి మిశ్రమం అంతా కూడా ఇక్కడ పలుకు అనేది లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఇలా ఉన్నట్లయితేనే కొబ్బరి హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుంటూ ఉండాలి. మిశ్రమం ఇలా దగ్గర పడడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. నెక్స్ట్ ఈ టైంలో మీరు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం పిస్తాని సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్ గా కొబ్బరి హల్వాని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.